ఇళ్ళకి రిజిస్ట్రేషన్ చేసిన పంపిణీ ఎందుకు చేస్తాం ఇప్పుడు మా డబ్బులు కావాలి మళ్ళీ ఒకసారి ఇప్పుడు ఇస్తాడా ఇప్పుడు నీకైనా నాకైనా తహసీల్దార్ అడగలేదు మరి తహసీల్దార్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి అడగలేదు బ్యాక్గ్రౌండ్ కూడా అడిగింది సార్ ఆమె గట్టిన కట్టి అనుకొని కురసడానికి వచ్చాడు కొంచెం సెల్ ఫోన్ ముందు పంపాడు తహసీల్దార్ అడగలేదు రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు అడిగింది సార్ అడుగుతా ఆమె గంటకు వచ్చాను నన్ను నీకు ఉన్న భార్య ఉన్నదా ఎవరో కొడుకు వచ్చిండు భార్య కొడుకులు ఉన్నారా నా కొడుకు వచ్చిండు వచ్చి నా సెల్ ఫోన్ గుంజుకొని పోయిండు కత్తితో కొట్టి చంపుతానని బెదిరించి రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మీరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా మీ కొడుకు కానీ మీ భార్య ఇక ఇస్తే సార్ ఎట్లా సార్ ఇప్పుడే కొట్టేలా కొడతానంటే ఇస్తే చేయనిస్తాడా ఇప్పుడు ఈ పైసలు ఇప్పుడు నీ ఇక్కడ తెచ్చినక్కడ ఏం కట్టాలి కలెక్టర్ దగ్గర ఎవరు ఓపెన్ చేయించారు ఏది లాక్ పడ్డది నేనే లాక్ ఓపెన్ చేయించుకున్నాను తిరిగి లాకేసింది ఎవరు నా కొడుకు పెట్టిండు లాక్ నేను కొన్న పోయిన ఆయన లాక్లో పెట్టిండు మనం ఓపెన్ చేయరాదుగా ఎందుకు సార్తో చేయించుకున్నా తిరిగి ఎవరితోనే ఎవరు నియాసంటోళ్ళు దొరకరా ఇట్లా ఇప్పుడు మీరు మీడియా వాళ్ళకి కింద రాత్రి నాకేం తెలుసు ఇడికి నువ్వు మీడియా ఒక రిపోర్టర్ అని ఏం తెలుసు నీ ఇష్టపూర్వకంగా నామినా భూమి నా ఇష్టపూర్వకంగా నామినా నువ్వు కొన్నదేనా అది నేను కొన్నది సార్ ఇక పేపర్లు కావాలంటే చూపెడతా అదే సార్ అదే సరే అది గుంట అయితే నీ ఇష్టపూర్వకంగా అనుకుంటా బరాబరే 4 ఎకరాలు 20 గుంటలు కాబట్టి ఉమ్మడిగా కొడుకు భార్యకు తెలియకుండా ఎట్లా అమ్మామని చెప్పి వాళ్ళు అదే విషయాన్ని కలెక్టరేట్ ఇప్పుడు 4 ఎకరాల భూమి 4 ఎకరాల భూమి ఉన్నది మరి పిచ్చోడన్నా తీసుకపోయి ఇంట్లో పెట్టుకోవాలి ఎందుకు ఇంట్లో పెట్టుకోలేదు ఆయన ఉదాహరణ ఇప్పుడు నా సంబంధం టాపిక్ ఒక పెద్ద మనిషిగా మాట్లాడుతున్నా ఈయన పిచ్చోడు అంటాను కదా 4 ఎకరాల భూమి ఉన్నది పిచ్చోడు ఆస్తి కావాలి కానీ పిచ్చోడు అవసరం లేదు మరి నీకు క్వశ్చన్ చేయాలి కానీ పెద్ద మనుషులు అడగాలి కదా ఈయన తెలియకుండా ఎకరా భూమి అమ్ముకున్నారట అది ఎట్లా అమ్ముకుంటారు వాళ్ళు నా సంబంధం లేకుండా జస్ట్ పెద్ద మనిషిగా మాట్లాడుతున్నారు మళ్ళీ మేనేజ్ గా మాట్లాడుతాను అక్కడ దాన్ని అక్కడ ఉన్న విషయం అడుగుతున్నది అంటే పిచ్చోడు ఆస్తి కావాలి కానీ పిచ్చోడు అవసరం లేదా ఏం చెప్తాడు తాత జగిత్యాల కోట కేసు నడుస్తుంది అక్కడ ఇన్ని అబద్ధాలకు ఇన్ని మోసాలు ఎప్పుడు యాక్సిడెంట్ అయితే ఆ ఫోటో చూపిస్తా అండి ఇప్పుడు యాక్సిడెంట్ అయితే కాలు ఇరుతుంది 2 నెలలకు మనం యాక్సిడెంట్ అయితే ఆయన పిచ్చోడు అయి ఉండాలి ఇట్లా డ్రెస్ వేసుకుని ఆడేసుకుని ఎట్లా కూర్చుంటాడు నేను గంత నేను అవలాగా నా భూమి తీసుకున్నందుకు ఏం లేకుంటున్నాను తీసుకుంటా నేను వాటి గురించి ఒకసారి మీరు పోయి సభ్యతలు ఎంక్వైరీ చేసి సభ్యతలు ఏం జరిగిందో చెప్తారు వీళ్ళ భార్య గురించి చెప్తారు ఎట్లుంటుంది అని చెప్పి కనీసం వాడు చెప్తాను మరి ఎదుగుతున్నాడు వాడు ఇట్లా గుంజుకున్నాడా లేకపోతే ఇచ్చేటోడా తీసుకున్నాం కావచ్చు 5 లక్షల పని తక్కువ తీసుకున్నాం కావచ్చు ఉత్తరపిక్గా తీసుకుంటాడా ఆయన పేరే తెలియదు నా ఇంటికి వస్తారు నాతో మాట్లాడదామంటారు సరే మేము కూర్చుని మా భవాన్ని పిలిపిస్తాం మా అక్కను పిలిపిస్తాం మాట్లాడదామని చెప్పేసి ఆడికి పోయి నీకు ఇవ్వడం మళ్ళీ వెనకకి లెగేసినాక అంటే నీ కొంతమంది నా మీద నాకు శత్రువు నేను నెగేసిన తర్వాత నువ్వు ఇట్లా ప్రెస్ మీట్ పెడతావా ఓ 10 గంటలు నిజమని అమ్ముతారు ఇప్పుడు ఇది అబద్ధమా ఈ జనార్దన్ రెడ్డి రాసింది అబద్ధమా ఇలా ఇంత మంది సాక్షర సంతకాలు ఉన్నాయి వీళ్ళందరూ అబద్ధమా ఇవన్నీ ఇప్పుడు తయారు చేసిన బ్యాంకులో కొట్టిన ట్రాన్సాక్షన్ అంత అబద్ధం ఉంటుందా డబ్బులు ముట్టాలంటే మీ బ్యాంకులో కొట్టిన ట్రాన్సాక్షన్ కూడా అబద్ధం ఉంటుందా ఇదంతెందుకు నాకు భూమి కూడా అమ్మినైన పేరు తండ్రి పేరు చెప్పాను ఆయన కొడుకు పేరు చెప్పాను నా కొడుకు ఈయన సంపాదించిన ఆస్తికి ఈయన నమ్ముకొని తినలేకుండా సరే మేము అమ్ముకోమని అంటే ఆయన చూసుకుంటే మంచిగా చూసుకుంటాను నమ్మపోవు కదా ఇదంతా బ్యాంక్ ట్రాన్సాక్షన్ అబద్ధం ఆడతా సార్ ఇప్పుడు పాస్బుక్ తీసుకుపోయి బ్యాంకులో ప్రింట్ ఇద్దాం మరి పెద్దపల్లి ఇండియన్ బ్యాంకులో పైసలు పడ్డాయి పర్లేదా ఎవరి పేరు నుంచి చేయాలి ఎవరి పేరు వాడు తెలుస్తా తెలియదా అరే గింత అన్యాయంగా పిచ్చోడు చూసి భూమి గుంజుకున్నాడని చెప్తుంటారా మీరు ఇట్లా కొంచెం చూడాలి కదా మీరు అసలు సమాజంలో ఎవరేంటిది గత 2 సంవత్సరాలు చేసినాడు ఆ సమయంలో డబ్బులు అవసరం పడితే మరి ఇంకన్న దగ్గర కూడా డబ్బులు కావాలని అంటే నాకున్న పరిచయం ద్వారా తనకు ఒక 10 లక్షల రూపాయలు కూడా ఇప్పించడం జరిగింది అప్పటి నుండి తనను డబ్బులు కావాలని చెప్పి కొడుకును భార్య ఇబ్బంది పెట్టి కొడుతూ ఉంటే గ్రామంలో అందరికీ తెలుసు వాళ్ళ కుటుంబ వ్యవహారంలే అని చెప్పి ఎవరు ఇన్వాల్వ్ కాలేదు ఈ గ్యాపుల్ని తనను కొట్టిన తర్వాత ఏదైతే ఆ ఎకరా భూమిని తన భార్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించిండ్రో ఈయన వెళ్ళిపోయిన తర్వాత ఆ ఎకరా భూమిని కూడా అమ్ముకొని భార్య ఉన్న కొడుకు డబ్బులు తీసుకోవడం జరిగింది ఆ తర్వాత కూడా ఇంకా ఇతను అలా కొడుకుది ఒక సంబంధం ఆ అమ్మాయిని మళ్ళీ విడాకులు అయ్యే కార్యక్రమంలో కూడా ఒక 20 లక్షల రూపాయలు తను ఇచ్చిన ముచ్చట మాకు తెలుసు అది వాస్తవం అలాగే ఆయనకు ఇంకొకటి ఏంటంటే ఆన్లైన్ గేమ్ ద్వారా కొంత డబ్బు కూడా పోగొట్టుకోవడం ద్వారా ఆయన దగ్గర ఉన్న లిక్విడ్ గ్యాస్ ఇచ్చి ఆ ఆపు కూడా తీర్చినాడు మరి వాళ్ళకి ఇట్లాంటి కొన్ని కుటుంబ సమస్యలు ఉన్నాయని మా దృష్టికి వచ్చినాయి కాకపోతే ఈయనను ఇంటికి రానియకుండా కొట్టడం గత 2-3 సంవత్సరాల నుండి ఈయన ఎక్కడనో అక్కడ ఆయనకు సేఫ్టీ ఉన్న అక్కడ తలదాచుకుంటూ ఉన్నాడు మరి అక్కడ డబ్బులు ఇచ్చిండు కదా మరి ఆ డబ్బుల సంగతి ఏందని అడిగితే నా దగ్గర ఉన్నది మాత్రం ప్రాపర్టీ నా పేరు మీద ఉన్నది కదే నేను ఏమైనా ఉంటే అది అమ్మియనన్నా అమ్మిస్తా లేదు అంటే ఇంకా ఏ విధంగానైనా డబ్బులు ఇస్తా కానీ నాకు టైం ఇవ్వని చెప్పిండు చాలాసార్లు కూడా టైం ఇప్పించినాం ఇక అంతేలా డబ్బులు వెళ్ళలేదు తన భూమి కూడా ఖరీదు మాట్లాడుకొని అమ్మేసుకున్నాడు తన కొడుకు కూడా 1 ఎకరన్నర 2 ఎకరాలు పెద్దపల్లి ఫ్లాట్ కూడా తను చేసిందని చెప్పిండు మాకు కూడా తెలుసు తన పేరు మీద ఉన్నది వాళ్ళ భార్య పేరు మీద
సభ్యత్వంలో సుమారు 1 కోటి రూపాయలు చేసే ఒక బిల్డింగు కూడా తన భార్య మీద చేసినాడు. ఇవన్నీ కూడా మాకు అక్కడ గ్రామంలో ఉన్న వాళ్ళకు ఆ జరిగే విషయం తెలుసు కాబట్టిగా ఈరోజు మీకు చెప్పడం జరుగుతూ ఉన్నది. అదే కాకుండా నిన్న ఇలా భార్య అయినటువంటి ఆమె కులాన్ని ఉద్దేశించి తెనుగుబాటు కావాలని తిట్టుకుంటూ మా కులాన్ని దూషించినారు. నిజంగా ఇక్కడ ఒక గ్రామం లేదా ఇష్యూ అన్నప్పుడు అక్కడ ఉన్న పెద్ద మనుషులు సహజంగా స్పందిస్తారు, సమస్యను ఏమైనా పరిష్కరించి ఆలోచన చేస్తారు. గతంలో కూడా వీళ్ళకున్న సమస్య పట్ల పోతే మీకు అవసరం లేదు మీరు వెళ్ళిపోండి అని చెప్పిండ్రు. ఈరోజు మళ్ళీ మమ్మల్ని ఉద్దేశించి మా కులాన్ని దూషిస్తూ తను తిట్టడం మాకు చాలా బాధాకరంగా ఉన్నది. ఆమె మీద కంపల్సరీ కంప్లైంట్ చేస్తాం. ఎందుకంటే తన కుటుంబ వ్యవహారం అవి గ్రామంలో పెద్దలుగా ఉన్నప్పుడు ఏదన్నా పంచాయతీ ఉన్నప్పుడు పోతాం వస్తాం తప్ప మమ్మల్ని ఉద్దేశపూర్వకంగా వాళ్ళు తిట్టిరు కాబట్టి మేము దాని మీద కూడా యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నాం. మరియు రాఘపూర్ మాజీ సర్పంచ్ ఆడ వెంకటేశ్వర గారికి జరిగిన భూమి విషయంలో కాంగ్రెస్ పార్టీ కానీ గౌరవ ఎమ్మెల్యే గారు కానీ వేరే వాళ్ళకు సంబంధం లేదు. అది పార్టీకి సంబంధించిన విషయం కాదు, పార్టీకి అవసరం లేదు. అది వ్యక్తిగతంగా ఆయన అమ్మేది నేను కొనుక్కున్నాను. అది వాళ్ళిద్దరి మధ్యన నడుస్తున్న ఉద్దేశపూర్వకంగా ఆయన ఉద్దేశపూర్వకంగా అమ్మేది నేను ఉద్దేశపూర్వకంగా రిజిస్టర్ చేసుకున్నాను. అది పార్టీకి సంబంధం లేదు, ఎవరికి సంబంధం లేదు అని మేము మీడియా ముఖంగా తెలియజేస్తాం. అంటే పార్టీ బురదలే ప్రయత్నం తప్ప ఇదేం లేదు. ఆయన ఎదుగుదలను ఎవరో లేక